హే గాయ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఎలా ఉన్నారు? వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడం కోసం ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ పెట్టలేం కదా, ఉల్లిపాయలు అలాంటివి. సో అలాంటి వాటికి ర్యాక్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనకి పని అనిపించకుండా ఇక్కడ టిష్యూ పేపర్స్, మీ దగ్గర న్యూస్ పేపర్స్ ఉన్నా పర్వాలేదు, టిష్యూ పేపర్స్ అయినా న్యూస్ పేపర్స్ అయినా ఇలా వేసుకొని పెట్టుకుంటే మనకు పని అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఏంటంటే జస్ట్ ఇవి మార్చుకుంటూ ఉండొచ్చు మంత్లీకి ఒకసారి. నేనైతే ఇక్కడ 3 ర్యాక్స్లో పెట్టేశాను టిష్యూ పేపర్స్. ఏమైనా ఎక్స్ట్రా మాయిశ్చర్ అయినా ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇక్కడైతే పొటాటోస్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ పెట్టేశాను. కొన్ని టొమాటోస్ పెడుతున్నాను, కొన్ని టొమాటోస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఆనియన్స్ సపరేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మొత్తం కలిపేశాను, తర్వాత అయితే
యూస్ఫుల్ అనిపించింది. నేను చాలా రోజుల నుంచి ఇవి చూస్తున్నానండి నేను పర్చేస్ చేయాలని చెప్పేసి, కానీ నాకు టైం దొరకలేదు. జస్ట్ కొనాలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, కొనాలా వద్దా అని చెప్పేసి, యూస్ఫుల్లో లేదో అని ఆలోచించాను చాలా. నేను వేస్ట్ అయితే ఏం చేయను, జస్ట్ యూస్ఫుల్ ఐటమ్సే కొంటూ ఉంటాను. అవి మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా నా ఫ్యామిలీ లాంటి వారు కాబట్టి మీది అందరితో షేర్ చేసుకుంటే నాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. సో ఎవ్రీది ఈచ్ది నేను అన్నీ షేర్ చేసుకుంటానండి మీతో. సో అదొక తెలియని హ్యాపీనెస్. ఇప్పుడు మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే కదా, నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం నా ఫ్యామిలీ లాంటిదే. సో అందుకని చెప్పేసి మొత్తం షేర్ చేసుకుంటాను, నా పనైనా ఏదైనా సరే. దీనికైతే ఇలాగా చాలామంది మీరు వీడియో చూస్తున్న వాటిలో చాలామంది ఇవి ఆర్డర్ చేసే ఉంటారు ఆల్రెడీ. నేను కొంచెం లేటు, తెలిసే ఉంటుంది మీకు దీని గురించి. చాలా యూస్ఫుల్ అండి. తెలియని వాళ్ళైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమైనా వేసుకోవచ్చు స్టోరేజ్ లాగా. ఇవే కాదండి, వెజిటేబుల్స్ ఏదైనా లేకపోతే కిచెన్లో అయినా మేము యూస్ చేసుకోవచ్చు. నాకైతే బెడ్రూమ్లో సరిపోయింది కాబట్టి బెడ్రూమ్ కోసమే అని నేను అరేంజ్ చేసుకొని ఇవి పర్చేస్ చేశాను. సో ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ర్యాక్స్ వల్ల టైం సేవ్ అవుతుంది, నెక్స్ట్ ప్లేస్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ చిన్న బెడ్రూమ్స్, చిన్న ఇల్లు ఉన్నవాళ్ళు, కిచెన్ చిన్నది ఉన్నవాళ్ళు ఇలాంటివి అరేంజ్ చేసుకుంటే చాలా అనేది ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు దీంట్లో. సో సైజ్ అనేది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో వేరే దాంట్లో ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. నాకు ఆఫర్లో వచ్చింది ఇది. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేస్ చేయండి. అమెజాన్లో సేల్ నడుస్తుంది 23rd to 25th జూలై అనుకుంటా. సో అందుకని చెప్పేసి ఆఫర్స్ ఉంటే నేను చేసేసాను. అమెజాన్లో ఒక బెస్ట్ ఆఫర్ కూడా ఉంటుంది. 2-3 డేస్లో మీకు డెలివరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి అవసరం ఉండదు. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ప్రైస్తో పాటు ఇచ్చేస్తాను. సో ఇదైతే సెట్ చేసేసాను మొత్తానికి. ఇలాగోలాగా చాలా ఈజీ, కష్టం ఏం కాదు, సెట్ చేసేవచ్చు మేము ఎవరైనా. సో మొత్తానికైతే సెట్ చేసేసాను. ఇవన్నీ 5 ర్యాక్స్ అండి. మీరు కావాలంటే చిన్నది కావాలనుకుంటే 3 ర్యాక్స్ 2 ర్యాక్స్ అలా అయినా చేసుకోవచ్చు. మొత్తం ఈ 5 ర్యాక్స్ సెట్ వస్తుంది ఇలాగా. నాకైతే కొంచెం ఎక్కువే కావాలని చెప్పేసి నేను 5 ర్యాక్స్ ఓపెన్ చేసుకున్నాను. సైడ్ నుంచి దీని సైజు ఇలా ఉంటుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగానే ఉంది, చాలా గట్టిగానే ఉన్నాయి ఈ ర్యాక్స్ అన్నీ. సైజ్ మాత్రం చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. ఇలా 5 కలర్స్ వస్తాయి, డిఫరెంట్ కలర్స్. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. నేనైతే ఇక్కడ కింద పెట్టాను, కానీ కింద అయితే నాకు అనుకూలంగా అనిపించలేదు, అన్కంఫర్ట్గా అనిపించింది. సో అందుకని చెప్పేసి తర్వాత మార్చుదాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే పిల్లల బట్టలు వేసుకున్నాను ఫస్ట్ ర్యాక్లో. సెకండ్ ర్యాక్లో అయితే నా స్కార్ఫ్స్ అవన్నీ ఉంటాయి కదా, చున్నీలు అవన్నీ ఇవి పెట్టుకున్నాను, చాలానే సరిపోయాయి. సో థర్డ్ ర్యాక్లో కూడా మా పాప బట్టలు ఇవన్నీ డైలీ వేర్స్, గౌన్స్, ఫ్రాక్స్ అవన్నీ పెట్టుకున్నాను మొత్తం. సో నెక్స్ట్ ర్యాక్లో ఇక్కడ మా పాప మా బాబు బొమ్మలు ఉంటాయి కదా, డాల్స్ అవన్నీ పెట్టుకున్నాను, నీట్గా అరేంజ్ చేసుకున్నాను. సో ఒక చోట ఇవన్నీ ఉంటే వాళ్ళకి టైం కూడా సేవ్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారు, టైంకి వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలాగ లాస్ట్ డ్రాయర్లో కూడా నేను ఇలాగే బట్టలు పెట్టి అరేంజ్ చేసుకున్నాను. సో ఫైనల్ లుక్ ఒకసారి చూసేయండి. మొత్తానికైతే ఇక్కడ ఒక ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇవైతే నా జ్యువెలరీ ఉంటాయి ఇందులో, చిన్న చిన్న బాక్సెస్ అవన్నీ సపరేట్గా పెట్టుకుంటాను కదా, లుక్ ఉండిద్దని ఇలా పెట్టుకున్నాను దానిపైన. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా నాది, సో దాని పక్కన అయితే అరేంజ్ చేసుకున్నాను ఈ డ్రాయర్ని. ఇక్కడే బాగా సెట్ అయిపోయింది, మూలలో కూడా ఉంటుంది, నా పిల్లలు కూడా కదిలించారని చెప్పేసి. కొంచెం హైట్గా ఉంటుంది అని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ ఉంటుంది కదా, అది పెట్టాను, దాని మీద పెట్టాను. అది కరెక్ట్గా అయితే సరిపోయింది. సో ఇలా ఉంది మొత్తం లుక్ అయితే, ఫైనల్ లుక్ చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. సో ఈరోజు వ్లాగ్ అనేది నా ఐటమ్స్ పర్చేస్ అనేది ఎలా ఉందని చెప్పేసి మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. సో నేను ఏం చేసినా మొత్తం షేర్ చేసుకోవాలనేది అనుకుంటున్నాను వీడియో తీసి. సో ఎలా ఉందని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.